కరెక్ట్గా ఒక 6 నెలల క్రితం అంటే జూన్ 12, 2025 రోజు ఎయిర్ ఇండియాకి సంబంధించిన 171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఇది మనందరికీ తెలుసు. అప్పుడు అందరు కూడా ఎంత ఆవేదన చెందారో. 260 మెంబర్స్ చనిపోయారు ఆ టైంలో. అంటే ఇంక్లూడింగ్ కొంతమంది క్రూ మెంబర్స్, ఫ్లైట్లో ఉన్న వాళ్ళు, ప్లస్ కింద మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఒక హాస్టల్ పైన క్రాష్ ల్యాండింగ్ అవ్వడం వల్ల అందరూ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు మొత్తం కలిపి 260 మెంబర్స్ చనిపోయారు. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఏఏఐబికి అప్పగించడం జరిగింది. ఏఏఐబి అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. వీళ్ళు ఎగ్జాక్ట్గా 30 డేస్లలో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసేసి ఆ రిపోర్ట్లో ఆల్మోస్ట్ పైలట్ది తప్పుగా ఉన్నట్టు ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. బట్ నిజానికి తప్పెవరిది? అసలు ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్యూయలింగ్ చేసిన కంపెనీ ఏంటి? ఆ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ తీసుకున్న అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ ఎవరిది? ఎవరిని కాపాడడానికి ఇదంతా చేశారు? ఇవన్నీ మన ఈరోజు టాపిక్ కాదు. బట్ ఏంటంటే ఈ రోజులలో ఫ్లైట్లో ప్రయాణం చేయాలంటే జనాలు స్ట్రెస్ బాల్ పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అంత స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య 2-3 రోజులు, వారం నుండి ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించిన న్యూస్ మనం టీవీలో చాలా చూస్తున్నాం. దానికి దీనికి లింక్ ఏంటి? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. గత 10-12 ఏళ్ల క్రితం మన దగ్గర చాలా ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీస్ ఉండేవి. ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇండిగో, ఎయిర్ ఇండియా ఎట్లయితే ఉందో అట్లనే ఎయిర్ ఏషియా, తర్వాత కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, ఇట్లాంటివి చాలా ఉండేవి. ఒక 5 to 6 కంపెనీస్ గవర్నమెంట్ బలవంతంగా బంద్ చేయించారు కూడా. ఈ ప్రయాణికులు ఇంతగా ఇబ్బంది పడడానికి కారణం అసలు ఇండిగో ఎయిర్లైన్స్ ఎందుకు ఇన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది? 1500 ఫ్లైట్లు క్యాన్సిల్ చేయడమే కాకుండా చాలా ఫ్లైట్స్ కూడా డిలే. ఎందుకంటే వాళ్ళకు తగిన క్రూ లేక, అంటే పైలట్స్ కానివ్వండి, క్యాబిన్ క్రూ కానివ్వండి, వీళ్ళు లేక. ఎందుకు లేరు అంటే డీజీసీఏ కొత్తగా ఒక రూల్ తీసుకొచ్చింది. ఏంటంటే పైలట్స్కి ఇంతకుముందు 36 అవర్స్ వీక్లీ రెస్ట్ టైం ఉండేది, ఇప్పుడు 48 అవర్స్ చేసింది. అదే కాకుండా ఒక్కొక్క పైలట్కి ఇంతకుముందు 6 నైట్ ల్యాండింగ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కొత్త రూల్ వల్ల ఓన్లీ 2 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే. అంటే నైట్ టైంలో పైలట్ ల్యాండ్ చేయాలి అంటే వీక్లీ ఒక పైలట్ 2 టైమ్స్ మాత్రమే చేయగలుగుతారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ రూల్ ఏప్రిల్ 2024లో తీసుకురావడం జరిగింది. ఇన్ని రోజులు కూడా వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పటి వరకు కూడా ఆ రూల్కి సంబంధించి, పైలట్లకు రెస్ట్ ఇవ్వడం సంబంధించి, క్రూకి రెస్ట్ ఇవ్వడం సంబంధించి ఇండిగో ఎయిర్లైన్స్ కొత్త రిక్రూట్మెంట్ చేసుకోలేదు, కొత్త క్రూని అపాయింట్ చేసుకోలేదు. అయితే పైలట్స్ కానివ్వండి, క్యాబిన్ క్రూ కానివ్వండి, ఎవరిని కూడా అపాయింట్ చేసుకోకుండా ఇట్లనే నడిపిస్తూ వస్తుంది. సో రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఏం చేశారు, గవర్నమెంట్ ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయడం ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది. దాంతో ఇండిగో ఎయిర్లైన్స్ ఏం చేసిందంటే కంప్లీట్గా వాళ్ళ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసుకుంది. అంటే దే ఆర్ ట్రయింగ్ టు బ్లాక్మెయిల్ గవర్నమెంట్. ఫ్లైట్లు క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్లలో ఏదైతే గొడవలు చూస్తున్నారో, సిబ్బందితో గొడవలు, ప్రయాణికులు ఇబ్బందులు, ఎయిర్పోర్ట్లలో పడిగాపులు గాయడము, ఒకప్పుడు మనం బస్ స్టాండ్లలో చూసేవాళ్ళం, రైల్వే స్టేషన్లలో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా అదే పరిస్థితి. దీనికి అసలు కారణం ఏంటి అంటే ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో ఎయిర్లైన్స్ దాదాపు 93% దాకా కూడా ఈ 2 కంపెనీసే ఆపరేట్ చేస్తున్నాయి. సో దీనివల్ల వాళ్ళకు డిమాండ్ ఎక్కువైపోయింది. అంటే వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా నడుస్తుంది అనే విధంగా తయారైపోయింది. దీనివల్ల ఇబ్బంది పడేది ప్రజలు. వాళ్ళకేం నష్టం లేదు, గవర్నమెంట్కి వచ్చే డబ్బులు గవర్నమెంట్కి వచ్చేస్తాయి, ట్యాక్స్ రూపంగా కానీ, లంచాల రూపంలో కానీ. 2 కంపెనీలు ఉండాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఎక్కువ ఎయిర్లైన్స్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వచ్చు కదా. వీళ్ళిద్దరే ఉండడం వల్ల ఇప్పుడు ఇండిగో మోర్ దెన్ 55-60% షేర్ ఫ్లైట్స్ ఇండిగోనే నడిపిస్తుంది. సో వాళ్ళకు ఒక డిమాండ్ ఉంది, మేము లేకుంటే అసలు ఏం లేదు అనే ఒక డిమాండ్ ఉంది. కాబట్టి వాళ్ళ ఆ డిమాండ్ని బ్లాక్మెయిల్ రూపంగా గవర్నమెంట్ పైన ప్రదర్శిస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది? గవర్నమెంటే దిగొచ్చింది, వాళ్ళు పెట్టిన రూల్స్ని కొంత ఎక్స్టెండ్ చేసింది. February 10th వరకు మీరు ఏదో మేనేజ్ చేయండి, అప్పటిదాకానైతే మీకు ఈ రూల్స్ వర్తించవు అని చెప్పేసి గవర్నమెంట్ రూల్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ మోనోపోలీ నడుస్తుంది.
మొనోపోలీ కూడా అనొద్దు, డియోపోలీ. ఎందుకంటే 2 కంపెనీస్ ఉన్నాయి, 2 కంపెనీస్ మొత్తం డామినేట్ చేస్తుంది. ఎయిర్ ఇండియా వచ్చేసి టాటా వాళ్ళది అండ్ ఇది ఇండిగో. సో 2 కంపెనీసే మొత్తం డామినేట్ చేయడం వల్ల కంప్లీట్లీ డియోపోలీ అయిపోయింది. అందుకని ఎప్పుడు కూడా వీళ్ళని ఎక్కువ కంపెనీస్కి ఆపర్చునిటీ ఇస్తే ఒక కంపెనీ చేతిలోనే కంప్లీట్ మన భవిష్యత్తు ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీ చేతులు ఎత్తేయడం వల్ల ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళంత మట్టికి ఒక 4-5 కంపెనీస్ ఆపరేట్ చేసేటట్టుగానే చూసుకోవాలా. సో ఇది గవర్నమెంట్ చేసిన మిస్టేక్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏంటి, ఇండియన్ ఎయిర్లైన్ ఫ్లైట్ గుజరాత్లో ఏదైతే కూలిపోయిందో June 12 రోజు, దానికి దీనికి సంబంధం ఏంటి అంటే అప్పుడు కూడా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడువే అండ్ ఇప్పుడు కూడా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడువే. అప్పుడే కనుక రామ్మోహన్ నాయుడుని సస్పెండ్ చేసి మినిస్ట్రీ నుండి తీసేసి ఉంటే బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ అని చెప్పి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఆ అహ్మదాబాద్ ఎయిర్పోర్టు అదానికి సంబంధించింది. అక్కడ ఫ్యూయలింగ్ చేసేది భారత్ పెట్రోలియం ఉండొచ్చు, ఇండియన్ ఆయిల్ ఉండొచ్చు, బట్ ఈవెన్ అదానీ గ్రూప్ కూడా ఫ్యూయలింగ్ చేస్తుంది, రిలయన్స్ గ్రూప్ కూడా ఫ్యూయలింగ్ చేస్తుంది. దీస్ ఆర్ ద 2 కంపెనీస్, వెరీ ఇంపార్టెంట్, మీ మైండ్లో ఉంచుకోండి. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎవరిని కాపాడడానికి చనిపోయిన పైలట్ మీద తోసేశారు ఈ ఇన్సిడెంట్ని యాక్చువల్గా. అండ్ ఇప్పుడు ఈ ఇండిగో వ్యవహారం కూడా క్లియర్ కట్గా నాకు అర్థమయ్యేది ఏంటి అంటే, చాలా ఎయిర్పోర్ట్స్ కూడా వాళ్ళను ఎల్ఎన్టీ వాళ్ళను బెదిరించి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఎట్లనైతే అదానికి అంటగట్టారో, ఇప్పుడు సేమ్ అదే పద్ధతిలో ఇండిగోని ప్రెషర్ చేసి, ఇండిగోని బెదిరించి, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళని ఒప్పించి, ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒప్పించి ఈ ఇండిగో ఎయిర్లైన్స్ని కూడా అదానీ గ్రూప్కి అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది నా ఒపీనియన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.